నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి సంబంధించి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటకు తిరుగులేదని భావిస్తున్న తరుణంలో ఆయన సూచించిన పేరుకు పోటీగా మరో పేరు తెరపైకి రావడం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. సినిమా పరిశ్రమలో సుపరిచితుడైన నిర్మాత ఏఎం రత్నం పేరును ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పదవికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. రత్నం అనుభవం, సినిమా రంగంలో ఆయనకున్న పరిచయాలు ఈ పదవికి సరైనవని పవన్ భావించారు. ఈ ప్రతిపాదనతో రత్నం నియామకం దాదాపు ఖాయమైనట్లేనని అందరూ అనుకున్నారు. కానీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ వ్యవహారంలో కొత్త ట్విస్టును తీసుకొచ్చారు. ఆయన కూడా ఈ పదవికి మరొక సమర్థుడైన వ్యక్తి పేరును సిఫార్సు చేసినట్లు సమాచారం. బాలకృష్ణ ప్రతిపాదించిన వ్యక్తి కూడా సినిమా రంగానికి చెందిన వారేనని, ఈ పదవికి అర్హులైన వ్యక్తిని ఎంచుకున్నారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ వంటి కీలక నేత ప్రతిపాదించిన పేరు, మరోవైపు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉన్న బాలకృష్ణ సిఫార్సు చేసిన పేరు, ఈ రెండింటిలో ఏది ఫైనల్ అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కూటమి ప్రభుత్వంలో ఇద్దరు కీలక వ్యక్తుల ప్రతిపాదనలు కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి. అయితే ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లోనే కాకుండా సినీ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. ఈ పదవి విషయంలో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటూ ఉండడంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అవుతుంది. ఇక చూసుకుంటే టీడీపీలో పెట్టింది పేరే నందమూరి బాలకృష్ణ. ఆయన కేవలం టీడీపీ నుంచి ఎమ్మెల్యే మాత్రమే కాదు, ఇక సీఎం యొక్క దగ్గరి బంధువు కూడా. సో ఈ విధంగా చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ బాలకృష్ణకి సపోర్ట్ చేస్తారా, లేదు అంటే ఇప్పుడిప్పుడే కూటమిగా ఏర్పడి జనసేనగా ముందుకెళ్తున్న డిప్యూటీ సీఎం కి సపోర్ట్ చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. మరి ఇద్దరైతే వారికి నచ్చినట్టు సరే ఒక పేరునైతే సజెషన్ అయితే ఇచ్చారు. బట్ వెయిట్ చేసి చూద్దాం ఇక్కడ ఎవరు నెగ్గుతారు, బాలయ్య బాబా లేకపోతే పవర్ స్టారా? మీకేమనిపిస్తుంది? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.